ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి గౌతమపూర్ గ్రామ పంచాయతీలోని మొగలపాలెనికి చెందిన కీలుకుప్ప సునీల్, అదేవిధంగా కీలుకుప్ప మస్తనయ్య గారు, వారికి సంబంధించిన బంధువులు, స్నేహితులు, ఇతర మిత్ర బృందం, అదేవిధంగా 24వ డివిజన్కి సంబంధించి కనుపతిపాడు గ్రామానికి చెందిన కరిముల్లా గారు, వెంకయ్య గారు, రాజేష్ గారు, అదేవిధంగా నరసింహ గారు, ఇతర వారికి సంబంధించిన బంధువులందరికీ, మిత్రులకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ, మీకు అందరికి కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే మాట ఇచ్చారో అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే మాక్సిమం అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పరిపాలనా విధానం, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి, ఈ రెండు కూడా చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విపరీతంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. ఇంకా కూడా చాలా చేరికలు ఉంటాయి. ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరుస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతరం ప్రజల కోసం ఒక కుటుంబ సభ్యుల్లాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతూ, శాసనసభ్యులు సేదిరెడ్డి గారు, ఆయన కాకుండా ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ ఎక్కడికక్కడ స్థానిక నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తున్నారో వారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు సేదిరెడ్డి గారికి మీ ఆశీర్వాదం ఉండాలని, రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని మరింత ఆదరించాలని, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతున్నాం.